ఓంకారం విశిష్టత. మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు. పంచభూతాల్లో శబ్దం అన్నిటికంటే ముందు ఉంటుందని పండితులు చెబుతారు. ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది. శబ్దానికి ఆధారం ఓంకారం. నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది. ఓం అని శబ్దం చేయగానే ఆ తరంగాలతో దేహం పులకితం అవుతుంది. ఓం అన్నది మంత్రం కాదు, మత సంబంధమైనది అసలే కాదు. వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం. ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండడం వెనుక ఓంకారనాదమే రహస్యమని ఆదిత్యయోగి చెప్పారు. విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో జరిపిన పరిశోధనల్లో సైతం ఓంకారం మృత్యుంజయ జపం అని బయటపడింది. ఓంకారాన్ని మతాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితమవుతుంది. ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో. నాభిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. ఓంకారం 15 నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది. రక్త ప్రసరణ సరిగా జరిగి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది. కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది. థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది. ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే. ఓంకారంలోని ఆ, ఉ, మా అనే అక్షరాలు నీ శరీరంలోని సప్త ధాతువులలోని రుగ్మతలను సవరించగలవు. నిన్ను నీవు సప్తపర్ణునిగా అనుభూతి చెందగలవు. ఓంకారాన్ని నిరంతరం జపం చేయాలి. ఓంకారం ఏకాక్షరముగా త్రిగుణాతీతం. అందులోని అకార, ఉకార, మకారములు త్రిగుణాలు. అవే సృష్టికారకములు. త్రిగుణాతీత శుద్ధ చైతన్యముగా తనను తాను తెలియుటకు ఓంకారాన్ని ఉచ్చరించడం, అది తానే అని భావన చేయాలి. ఇదే అనుస్మరణం కావాలి. అన్ని వేదాలు ఘోషించే గమ్యం, అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యం, సమస్త సాధువుల ఏకైక లక్ష్యం ఓంకారమే. ఓంకారం బ్రహ్మ యొక్క నాదస్వరూపమే. అన్ని శబ్దములకు భావములకు ఓంకారమే మూలం. ఇక ఓంకారానికి సాధ్యం కాని సిద్ధులు లేవు. వేణుగానం రూపమున శ్రీకృష్ణుడు అందించినది ఓంకారనాదమే. వేణునాద అంటే ఓంకారనాదం అని అర్థం. అది సర్వసృష్టి సమ్మోహనం. కాబట్టి ఓంకారమును స్మరణం చేయండి, నాదానుభూతిని పొందండి.